ఏదైనా వెనకాల ఒక సపోర్టింగ్ సిస్టమ్ అంటే నాకు తెలిసి ఇలాంటివి చేయి, ఈ రూట్లో వెళ్ళు అని చెప్పడానికి ఒక గైడ్ అంటూ ఉంటే బాగుండేది అనిపించదా? అనిపించిందండి, చాలాసార్లు అనిపించింది. కానీ ఎవరు లేరు. చాలాసార్లు ఎవరైనా అన్నయ్య ఉంటే బాగున్నాయేమో, మనకంటే ముందు ఎవడైనా ఆల్రెడీ ఇండస్ట్రీలో లేకపోతే మనం గైడ్ చేయడానికి యూనో వాట్ ఇది ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ కాబట్టి అన్నీ నా అంతటి నేనే తెలుసుకోవడం, లేకపోతే గైడ్ చేస్తుంటే బాగుందని చాలాసార్లు అనిపిస్తుంది కదండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం బ్రతుకుతున్నాను కదా ఈ లైఫ్ని. ఆల్రెడీ 2-3 సార్లు బ్రతికేస్తుంటే అర్థం అలా కాదు కదా. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అలా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఎవరూ లేరు కాబట్టి మనకు మనమే చెప్పుకోవాలి, మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. లేకపోతే ఇది చాలా చంచలమైన ఒక ఇండస్ట్రీ. చాలా ఈజీగా డిమోటివేట్ అయిపోతాం, చాలా ఈజీ. అంటే విత్ ఇన్ 1 day పాతాలని పడిపోవచ్చు, విత్ ఇన్ 1 hour పాతాలని పడిపోవచ్చు. బట్ అది చాలా స్ట్రాంగ్. అంటే నాకు అందుకే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం అండి. ఎందుకంటే ఇక్కడ నిలదొక్కోవాలంటే నిన్ను నువ్వు ఫస్ట్ చాలా మెరుగుపరుచుకోవాలి. అంటే నిన్ను నువ్వు చాలా ఉత్తమమైన, అంటే మైండ్ వైజ్ కానీ డిసిప్లిన్ వైజ్ కానీ అంత స్ట్రాంగ్గా పెట్టుకుంటే కానీ ఇక్కడ ఉండలేం. అంటే నిన్ను మానసికంగా కానీ లేకపోతే వరల్డ్ని చూసే విధానం నిన్ను చాలా మారుస్తుంది. యూ బికమ్ స్ట్రాంగర్. అందుకే నాకు చాలా రెస్పెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే. ఎందుకంటే నన్ను చాలా మార్చింది. నేను అంత స్ట్రాంగ్గా అవ్వబట్టే ఐఎమ్ ఏబుల్ టు ఎన్ని వచ్చినా కూడా ఓకే చలో వీ నో వాట్ ఇట్ ఈస్. అది వారియర్ లైక్ మైండ్ సెట్ని చేసేస్తుంది. ఒక క్షణం చాలు పాతంలోకి పడిపోవడానికి అని చెప్పారు కదా, అలాంటి క్షణాలు ఎన్ని దాటుకుని వచ్చాడు సత్యదేవ్? ఒక 3,450 లక్షలు చాలా అండి. ఎవ్రీ డే ప్రతిరోజే ఒక 100 ఉంటాయి. అది మేబీ ఇంకోటి కూడా అవ్వచ్చండి. ఎందుకంటే మనం క్రియేటివ్ పీపుల్ కదా, మనం లైఫ్లో డ్రామాని చూస్తాం ఎక్కువ. ఇప్పుడు మీరు రైటర్ అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీకు కార్లో వెళ్తున్నాను నేను, నాకు సడన్గా ఏదైనా అంటే ఆ సీన్ నుంచి మనం డ్రామాని చూస్తాం. అరే ఒక దాని సీన్ కన్స్ట్రక్ట్ చేసి లైఫ్లో ఎక్కువ డ్రామాని చూడడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనం దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి. సో డ్రామాని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ డ్రామా జరుగుతుంది, తెలియకుండానే డ్రామా జరుగుతుంది. బికాస్ దట్ ఈస్ వాట్ వీఆర్ అట్రాక్టింగ్ కదా. అలా అనుకున్నా కూడా ఈ డ్రామాస్ అలవాటు అయిపోయి, అంటే ఇప్పుడు ఒక పార్సల్ నా ఇంటికి రావాలండి, ఒక అమెజాన్ పార్సల్ లేకపోతే ఏదో పార్సల్ ఇంటికి రావాలి, నాకు మాత్రమే అది రకరకాలుగా వస్తుంది. ఆడి ఇంటి కింద ఆవిడకి ఇస్తాడు, ఆడు ఓపెన్ చేసి పాప నీకోసమే కొన్నాను, వాళ్ళ పాపకి ఇస్తే వాళ్ళ పాప స్కూల్కి తీసుకెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరికీ అది దాన్ని ఆడేసుకున్న తర్వాత మళ్ళీ నేను కిందకి వెళ్ళి అందరితో గొడవ పెడితే వచ్చిన తర్వాత సారీ అండి నాకు అనుకున్నానంటే మీకు ఎలా అనుకుంటారండి, ఇది మీది కాదు కదా. అంటే ఇవి ఎగ్జామ్ నేను ఊరికే చెప్తాను. అంటే ఇంత డ్రామా జరగాలి, జరిగితే కానీ మనకి ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి యూనో వాట్ హ్యాపెన్ టుడే, ఒక పార్సల్ వచ్చింది, దానికి ఒక స్టోరీ చెప్పి ఒక డ్రామా. జీవితాలు అలా ఉండదు కదా, ఉన్నా కూడా వాళ్ళు అది చూడరేమో. మనం ఏంటి కొంచెం ఎక్కువ చూస్తాం, కొంచెం సూక్ష్మంగా దాన్ని. నాకు ఎందుకు డీకోడ్ చేసుకుంటుంటే ఒక కథ సత్యదేవ్ కోసం పుట్టి ఎటో తిరిగి మళ్ళీ చివరికి మళ్ళీ సత్యదేవ్ దగ్గరికి చేరినట్టు అనిపిస్తుంటుంది. రావుబదుర్లా డెఫినెట్లీ అండి. చాలా అంటే చాలా మందికి చెప్పాడు, చాలా దగ్గరికి వెళ్ళింది. అయితే ఇందాక నేను అన్నాను కదా, నేను ఎప్పుడు ఈ సినిమాని చేసి చేయలేదు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే నేను కొన్నిసార్లు ఏంటంటే నాకు ఈ సినిమా వస్తే బాగుందని చాలా ఉలాడబడిపోయేవాడిని. అరే ఈ సినిమాని మనం ఎలాగైనా గ్రాప్ వస్తే బాగున్నా అలా అనుకున్న ఏ రోజు సినిమా రాలేదండి. ఎప్పుడైతే నేను ఎట్ పీస్ ఓకే వస్తే రాని అనుకున్నప్పుడు చాలా సినిమాలు వచ్చాయి. వస్తే రాని అని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా, రాని అంతేనా వస్తే రాని నేను దీనికి ఇది ఎలా వచ్చిందంటే మహా ఇది చేస్తున్నాడని తెలుసు నాకు. చాలా నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను ఎప్పుడు మహాని అడగల. అలా లైఫ్ ఫైనలీ మళ్ళీ మహా సత్యం మనమే చేద్దాం ఇది అని అన్నాడు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ